సో ఫస్ట్ గ్యాలరీలోకి వెళ్ళు. గ్యాలరీలోకి వెళ్ళి స్క్రీన్ షాట్స్లోకి వెళ్ళు. స్క్రీన్ షాట్స్ అయినా పర్లేదు, ఏదైనా ఒక వైట్ కలర్ బాక్స్ అయినా పర్లా. సో స్క్రీన్ షాట్ ఏంటనేది మనకి కరెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ ఒక వైట్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకుంటాను దాకా. ఓకే, సో ఈ స్క్రీన్ షాట్ని కరెక్ట్గా ఎలా ప్లేస్ చేసుకో. నీకు వైట్ బాక్స్ ఎక్కడి వరకు రావాలో అక్కడ వరకు ప్లేస్ చేసుకో. సో ఓకే అనుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకో. ఇవి మరీ ఎక్కువ దూరం వెళ్ళిపోకుండా చూసుకో. నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను కొంచెం. ఓకే, మరీ అంత ఎక్కువ పెట్టుకోకు. ఓకే, కన్ఫర్మ్ కొట్టేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తామంటే ఆ వైట్ బాక్స్ని సెలెక్ట్ పిక్సెల్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి నీ కలర్ ఫిల్ స్ట్రోక్లోకి వెళ్ళి కలర్ ఏ కలర్ ఇవ్వాలనుకుంటున్నావు ఆ కలర్ ఇచ్చే. సో ఇక్కడ ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో ఇచ్చేసాను. కన్ఫర్మ్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఫేడ్ అవుట్ అవ్వాలి కాబట్టి సో ఫేడ్లోకి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకో. ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ని రివర్స్ చేయి. పైకి కిందకి, కింద పైకి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకో. నీకు ఎక్కడ వరకు కావాలో ఫేడ్ చూసుకో. అక్కడ వరకు మాత్రమే ఈ పాయింట్స్ అనేవి స్ట్రైట్గా ఉండాలి, అప్పుడే ఈ పై ఇది అనేది స్ట్రైట్గా వస్తుంది. సో నీకు ఎక్కడ వరకు కావాలి అనుకున్నది చూసుకో. కొంచెం ఒకవేళ ఆ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువైపోయింది అనుకుంటే ఇది డ్రాగ్ చేసామంటే ఆ థిక్నెస్ తగ్గుతుంది. సో చూసుకో. సో అంతా ఓకే అనుకున్న తర్వాత కన్ఫర్మ్ కొట్టేసుకో. సో గ్లో రావాలంటే సేమ్ AKGFX టెక్స్ట్కి ఎలా చెప్పాడో గ్లో సేమ్ దీనికి కూడా ట్రై చేయి, గ్లో వస్తుంది. అయిపోయిన తర్వాత ఇంతే. నెక్స్ట్ ఒక ఓవర్లే పెట్టుకోవాలి, అది ఎలా చెప్తాను. సో ఆ టెక్స్ట్ కిందే ఒక ఎంప్టీ లేయర్ తీసుకొని ఇందులోకి వెళ్ళి సెలెక్ట్ పిక్సెల్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫిల్ అండ్ స్ట్రోక్. ఈసారి కలర్ ఎల్లో కాకుండా మనకి రెడ్ కాబట్టి థిక్గా ఉన్న రెడ్ ఏదైనా ఇచ్చే. కొంచెం ఇటుపక్క రెడ్ ఇస్తాను నేను, కొంచెం థిక్గా ఉండేది. సో వన్స్ థిక్గా నీకు ఏ రెడ్ సరిపోతుందో చూసుకొని కన్ఫర్మ్ కొట్టేసుకో. మళ్ళీ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫేడ్లోకి వెళ్ళి ఈ లాస్ట్లో ఒక ఫేడ్ ఉంటుంది చూసి, సర్కిల్ ఫేడ్ కరెక్ట్గా సెంటర్ పెట్టుకో. ఇగో ఇలా సెంటర్కి పెట్టుకో కరెక్ట్గా. అంటే మనకి దాని చుట్టూ కొంచెం రెడ్ టైప్ వస్తుంది. లేదు అది కొంచెం నీకు ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకుంటే ఆ ఎల్లో బాక్స్కి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయింది అనుకుంటే ఈ పక్కన ఇవి ఉంటుంది, ఇది దగ్గర డ్రాగ్ చేసుకుంటే నీకు సరిపోద్ది. నీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు సెట్ చేసుకో. ఇలాగా సెట్ చేసుకొని కన్ఫర్మ్ కొట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి కొంచెం లుక్ వైజ్ బాగుంటుంది ఆ రెడ్ కలర్ బ్యాక్ సైడ్ ఉంటే. ఇప్పుడు ఎల్లోకి గ్లో ఇచ్చామంటే హైలైట్ అవుతుంది రెడ్. నేను ఎల్లోకి నార్మల్గా గ్లో ఇస్తాను ఒకసారి.